పెళ్ళంట ఓహనా పెళ్ళంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట కవికి నాకు పెళ్ళంట ఊరంతా గోలంట టాన్ టాన్ టాన్. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటోందని చెప్పాడు కదరా. అవునా? ఎంతకీ మీ ఇద్దరిలో ఎవరు మాట నమ్మాలరా? ఎవరు మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యనంటే ఏ మావయ్యనరా? మీరిద్దరూ మావయ్యలేగా. అవును కదా. ఊరుకో ఊరుకో ఊరుకో. రేయ్ పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. రేయ్ మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? కానీ కష్టంరా. ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా ఎట్టా? నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు ఉత్తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి. టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఎరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. ఓ గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలికు అయితా. ఏ బయటి కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా. ఇత్రా అయిపోయా. ఎనికై స్టైల్. అబ్బో అబ్బో, భలే ఉంది, భలే ఉంది. ఇలాగా. అలాగే వెళ్తున్నా. అంతే, వెళ్తున్నా. వెళ్ళు. ఎక్కడా 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 ఎక్కడా? కావ్య, నేను నీ రాములు మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? దరిద్రంగా ఉంది. బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు? అమ్మ చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. ఒరేయ్, తీర్థాల్లో బుడగలు అమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఎట్రా ముయినోరు. డ్రెస్ అదిరింది మాయా. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. షేమ్ టు యూ. చెయ్యొద్దు మాయా. సారీ. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడు రా. రే డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అది సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దోళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా? నన్ను ఊరే అంటున్నా, నువ్వెవడరా? నేను రా రావుణ్ణి. ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు. అందుకే ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా? ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతల చూసినా జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మీ బుజ్జిని నీ డాన్స్ తో పడగొడదాం. అవునా? నాకు డాన్స్ రాదే. ఒరేయ్, సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకు డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు? ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో, ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురి విప్పి నాట్యం చేస్తుందో, ఎవరి పేరు చెప్తే
చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుంది వాడే భూత వైద్యుడా ఫు, కాదు డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. అర్థమైంది ప్రభుదేవా కాదు ఆ? లారెన్స్ దేవా. అవునా ఆ. No fighting. We got the refugees. No fighting. No fighting. Shakira, Shakira. I really know that she can dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Mamita. Casa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey, girl, I can see your body moving, and it's driving me crazy. Hey, girl, I can see your body moving, and it's driving me crazy. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? ఏయ్ చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి? ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలున్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్మ్. మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. Stop it! ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళిచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్, మ్యూజిక్. నమస్తే. చెక్ చేసి నటరాజ్ పెన్సిల్లో ఉన్నావు. ఎవడరా నువ్వు? ఆ? నా పేరు రాముడు అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా? భలే గుర్తుపట్టారే, నేను మీకు బాగా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను నీలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా. కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తున్నావు అంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప గొప్ప అయిపోయారంట కదా. ఎస్. ಒಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ಒಲಮ್ಮಿ ಧಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಮ್ಮಿರಕ್ಕಿಂದ ధిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. ఎన్టీఆర్
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల ఏన్నారు జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే హల్లో బుల్లెమ్మ ఎల్లో రాశిల్పమ కొంటే కుర్రోళ్ళ గుండెల్లో రంపమ సూపర్ సార్ కృష్ణ మెగాస్టార్ అయ్యో బాబాయ్ వాళ్ళందరూ మీ శిష్యులేనా బాబా నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి వాళ్ళ సినిమాలు చూసా నేను డాన్స్ నేర్చుకున్నా రికార్డింగ్ డాన్స్ చూడవే నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా టచ్చా పిచ్చెక్కిపోద్ది చూస్తారా ఆహా చూపించు ఇది డాన్సా ఏం కాదా ఇది చేసావనుకో ఆ. అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడతావు మీరు ఏ డాన్స్ నేర్పిస్తారో నాకు తెలియదు కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ షేక్ అయిపోవాలి షేక్ అయిపోవాలా అయితే నీకు షేక్ డాన్స్ అవసరం రేటా ట్రీట్మెంట్ నెంబర్ 8 వచ్చేసింది ఏంటి కళ్ళు కనిపించట్లా ఐస్ ముక్కలు వీటిని ఏం చేయాలి దోపుకోవాలి దోపుకోమంటే సొక్క ప్యాంట్ లో దోపుకోమని చొక్కానా తోలుతా ఆ రేటా మాస్టర్ కుమ్మే విప్పు ఏంటది షర్ట్ బటన్స్ షర్ట్ బటన్సా ఇప్తా చొక్కాలు శబాస్ ఈ షేక్ డాన్స్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించావనుకో అంతే పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు ఇప్పుడు ఎలా ఉంది? నాకు సరే నీకెలా ఉంది నాకెలా ఉంటావేంటి? అదే ఇప్పుడు దాకా నేను చేసిన షేక్ డాన్స్ ఇప్పటిదాకా నువ్వు చేసింది డాన్సా? కాదా నీకు అసలు బుద్ధుందా? నీకెక్కడ మూర్ఛరోగం వచ్చిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మూర్ఛరోగమా? అవును. నీకు డాన్స్ అంటే ఇష్టం నేను ఎంత కష్టపడి నేర్చుకున్నానో తెలుసా? చిచి, నాకు ఇలాంటి డాన్స్లు అంటే అస్సలు నచ్చవు. మరేమంటే నీకు ఇష్టం? సంగీతం, ఆ? మ్యూజిక్. మనకు రాదే.